మ్యాగ్నెట్ టీవీ రమణీయం. నేను మీ కృష్ణవేణి. రమణుల గురించి ఆయన తత్వాల గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు కాంతరీస గారు ఉన్నారు. అలసన్ చేతి గారితో మాట్లాడతాం. నమస్తే. హాయ్ కృష్ణవేణి. ఎలా ఉంది, ఎట్లా నడుస్తుందో? దిక్కు వైలిన్ ఆల్వేస్ సేమ్. ఎస్. ఈ మధ్య మా కామెంట్స్ లో మిమ్మల్ని రమణుల గురించి మాట్లాడమని రిక్వెస్ట్ ఏదో రమణాశ్రమం ఉత్తరాధికారి నేను ఆఫ్టర్ 3 years అనుకుంటా కదా మిమ్మల్ని తెలుసు. అవును. అప్పుడు వైలిన్ పాటలు అదొక సేమ్ డిట్టో. నథింగ్ చేంజ్డ్ అండ్ నథింగ్ చేంజెస్. రమణుల తత్వం, రమణ తాత అంటారు కదా మీరు. అంటే ఇప్పుడు నేను నాకు తెలిసి ఈ భూమి మీద ఒక కొత్త డైమెన్షన్ డిఫైన్ చేసింది నేను. ఇంకోటి ఎవరు డిస్ప్యూట్ చేయలేరు దాన్ని. ఎందుకంటే దానికి కారణం ఇప్పుడు ఉపదేశ సారంలో నేను ఒక చిన్న ఒక పాట లాంటిది రాసిన. అది ఊరికే పాడతా, అందులో తత్వం అంతుంది. వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాదద్వారం కర్తాశూన్య ఉపదేశసారం రీసామృతవాక్ అద్వయం రమణా నీ స్థితి నా హృదయం రమణా నీ స్థితి నా హృదయం. ఇది నేను ఊరికి ఆసుగా రాసింది అనమాట. ఉపదేశసారం చదువుతున్నప్పుడు వచ్చింది. ఉపదేశసారం టాక్స్ చేస్తున్నా ఎవ్రీడే. సో ఆ టాక్స్లో ఊరికే ఆ ఫస్ట్ టాక్ చేసిన ఎప్పుడు అర్ధరాత్రి నేను లేచి అందులో సర్వప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం. ఈ సమత్వమే ఆత్మ ప్రమాణం అనేది రమణ స్థితి అన్నట్టు. అంతే, వన్ స్టేట్మెంట్. సమత్వం. ఉపదేశ సారం అంటే ఒక్క మాటతో అర్థం చేసుకునేవాడికి రమణుడు ఆ స్థితి. అర్థం చేసుకోలేని వాడికి భక్తి వస్తుంది. అంటే ఒకదాన్ని ఆలంబనగా చేసుకొని, అంటే ఒకదాన్ని ఆధారం చేసుకుని నిలబడు. అది కూడా అర్థం చేసుకోలేని వాడికి ఆ తర్వాత మంత్రము, జపము, తపము, ఆ తర్వాత కొంచెం అక్కడి నుంచి సాధన చేస్తే మననము, స్మరణము, ఆ తర్వాత అట్లా నువ్వు ముందుకెళ్తే ఆ తర్వాత ధ్యానము, అట్లా కొంచెం ముందుకెళ్తే అజపము. అంటే ఇట్స్ అన్ ఆర్డర్. నీ మానసిక స్థితిని బట్టి ఏదో విధంగా నువ్వు అటుపక్కకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళాలనుకో, నీ దగ్గర ఏ వెహికల్ ఉంటే దాన్ని పట్టుకొని పోవాలి. ఒక ఇరిగిపోయిన బండి ఉంటే దాని మీద కూడా పోవాల్సిందే. సో అట్లా నీ మానసిక స్థితి ఏమిటి అని అర్థం చేసుకుని అక్కడి నుంచి నీకు ఆధ్యాత్మికతకి ద్వారం ఓపెన్ అవుతుంది. సో ఉపదేశ సారం మొత్తం 30 శ్లోకాలు ఉంటే దాని పేరు అది సారం, ఆధ్యాత్మికత యొక్క జ్యూస్ అది. అందులో నీకు మార్గనిర్దేశం లేదు, జస్ట్ సత్యం చెప్పబడ్డది. సో అట్లా కర్తురాజ్ఞయ అనే ప్రాప్యతే ఫలం అనే ఒక దాని నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే కర్తాభావన నీవు అన్నదే బాధ కారణం. సింపుల్ ట్రూత్. నేను చేస్తున్నా అనుకున్నావా, బాధ ఉంది. నాది అనుకున్నావా, బాధ ఉంది. నీది అనేది ఎంత బలంగా ఇంపార్టెన్స్ ఇస్తే నేను అంత బలంగా తయారవుతున్నా. నీది డిజాల్వ్ అయితే నేను డిజాల్వ్ అవుతా. సో పుట్టినప్పుడు మనిషికి తొట్టతొలి అనుభవం నేను కాదు, నీవే. మొదట నీవు పరిచయం అవుతుంది. అట్లా నీవు 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 అనే రకరకాల వ్యక్తులు పరిచయమే, వాళ్ళందరూ కలిసి నీ యొక్క నేనును ప్రతిష్ఠిస్తారు. అందుకని ఆధ్యాత్మిక చివరి మజిలీలో పరానే పడిపోతుంది. అంటే నీది పడిపోతుంది, నీవు పడిపోతుంది, నీ పడిపోతుంది. ఈ 3 పడిపోవడంతో నా పడిపోతుంది, నాది పడిపోతుంది, నేను పడిపోతుంది. సో ఉపదేశ సారంలో ఈ క్రొనాలజీ ఉందన్నమాట. సరిగ్గా చూస్తే అదర్వైజ్ చూస్తే అన్ని శ్లోకాలకి జనాలు చదువుతారు, మర్చిపోతారు, చూడదోసుకో. అట్లా కర్తాభావన లేదు, కానీ ఇది నీకు అర్థం కాదు. అందుకని ఆ పరమాత్మనే కర్త అనుకో, తద్వారా ఫలితము కూడా అయినది. నువ్వు ఓన్లీ కర్మ చేస్తున్నావు, అయిపోయిందా. ఆ నెక్స్ట్ అంటాడు కర్మ చేస్తున్నావు, కానీ అనంతమైన కర్మలు చేస్తూ కర్మ చేస్తున్నాను కూడా అనుకోకు. ఎందుకంటే అదొక జడం అది.
సో అట్లా అట్లా వస్తూ అసలు ఈ ఆలోచన ఎట్లా వస్తున్నాయి, మనసు ఏమిటి, ఆ తర్వాత ఏ ఆలోచన మంచిది ఏ ఆలోచన చెడ్డదనే భేదభావాలు తీసేసి ఆలోచన ఒక టూల్ అంతా దాన్ని వాడుకో. మళ్ళీ అట్లా 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 వస్తే అసలు మనసులోకి తొంగి చూసే కొద్ది మనసు ఉండదు. ఫైనల్గా స్వీయ విచారణ దగ్గరకు వచ్చి ఆగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏమీ లేదు, యు ఆర్ అన్నెసెసరీలీ క్రియేటింగ్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ యువర్ లైఫ్ అనేది సుస్పష్టం. ఆధ్యాత్మికత అంటే ఏంటి అసలు? నీవు నీలా ఉండడం అంటే హాయిగా ఉండడం. నువ్వు ఎంత సాధించినా హాయిగా లేకపోతే, హాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కో హాయి కదా. హాయి మూలం ఒకటే ఉంటుంది, మార్గం అనంతంగా ఉండొచ్చు. ఇప్పుడు ఆకలి వేరు, ఆకలి మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎంచుకునే రెస్టారెంట్ పదార్థాలు వేరు. సో రెస్టారెంట్కి పదార్థాలకి ఆకలికి ఏం సంబంధం? ఆకలి స్టాండర్డ్ ఉంది ఎక్స్పీరియన్స్. నీ ఆకలి నా ఆకలి వేరు కాదు. అందుకని మనందరి ఆకలి ఒకటి, మనం ఒకటి కాదు. అట్లా చూస్తే ఆధ్యాత్మికత. సో నీ ఆకలి నా ఆకలిని గుర్తించినప్పుడు మనం ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకుంటున్నాం. పదార్థము రాగానే వేరే నీ మనసు నా మనసు వచ్చింది. సో ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే హాయిగా ఉండడం. మనకి రకరకాల అద్భుతాలు లేకపోతే కాంతులు, దివ్య కాంతులు, ఇదంతా మళ్ళీ మనోకల్పనని. వాడు ప్రపంచంలో ఎట్లయితే ఒక ఎక్స్ట్రావగాంజా కోరుకుంటున్నాడో అదే ఎక్స్ట్రావగాంజా వాడు ఆధ్యాత్మికతలను కోరుకుంటున్నాడు. అట్లాంటి వాడికి అట్లాంటి గురువులు ఉన్నారు. అంటే ఎట్లాంటి వాడికి అట్లాంటి వాడు ఉన్నాడు భూమి మీద. పడతారు. పీపుల్ వాంట్ టు ఎక్స్ప్లాయిట్ యూ. చాలామంది పడిపోతారు వాటికి. సో ఈ కపోల కల్పనలో పడ్డవాడు అట్లాగే కొట్టుకుపోతాడు, వాడికి ముక్తి లేదు. అట్లా కాకుండా నీకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది కదా. ఇది పోకుండా ఉండేటట్టు చూసుకోవడం ఎరుక, అవేర్నెస్ అన్నట్టు. నిరంతర ఎరుక అంటే అది. అంటే నువ్వు ఏ విధంగా ఉంటే హాయిగా ఉందో అది నీ స్వభావం. యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఇట్, దట్స్ యువర్ నేచర్. ప్రకృతిలో ఉంది ఒక హాయి. సో ఏ ప్రకృతి నియమాలతో నువ్వు జన్మ తీసుకున్నావో పెరుగుతున్న కొద్దీ నీ కృష్ణవేణి అనే పేరు నీదని నమ్మి, ఆ బొమ్మ నాదని నమ్మి, ఆ తర్వాత బొమ్మ ఎవరో గుంజుకుంటే ఏడ్చి ఆ తర్వాత అది నాకే కావాలని చెప్పించి అట్లాంటివి ఇంకా నాకు కావాలనిపించి ఆ తర్వాత ఈ బ్యాగ్ నాది, ఈ స్కూల్ నాది, ఈ కాలేజ్ నాది, వీళ్ళు బంధువులు మా వాళ్ళు, ఈ కులం మాది, ఈ మతం నాది అని ఇట్లా అనిపించి రాను రాను చాలా అనిపిస్తున్నాయి ఇవేవి నాది కాదనిపించి, కానీ ఈ కొన్ని నాకు కావాలనిపించి వాటి కోసం తలలు కొట్టుకొని ఇవి లేకపోతే నేను బతకలేదనిపించి ఇట్లా రకరకాల ఆటలు ఆడిపించి ఫైనల్గా అసలు ఏది నాది కాదు అనే స్థితి వస్తుంది. నువ్వు చూడు, చిన్నప్పటి నుంచి మనిషి బొమ్మను పట్టుకున్నాడు, బొమ్మను వదిలేశాడు, కాలేజీని పట్టుకున్నాడు, కాలేజీని వదిలేసాడు. సో మనిషి వదిలేస్తూ వస్తున్నాడు. సో ఈజ్ ఆల్ ఎప్పుడు ఏదో ఒక దాన్ని పట్టుకొని కొంతసేపు దాన్ని అనుభవించి ఇందులో ఏ సారం లేదని వదిలేస్తున్నాడు. అసలు ఏం కావాలి అంటే ఏమొద్దు మనిషికి బేసికల్లీ. సో ఈ ప్రకృతిలో నువ్వు జన్మ తీసుకున్నావు, ప్రపంచం నీ మనసు పట్టుకుంది. ఇప్పుడు ప్రపంచాన్ని మనసు పట్టుకున్నందుకు నీ ఆనందం, ప్రశాంతత పోయింది. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన ఏదన్నా కావచ్చు, నువ్వు ఏ సాధన అన్నా చేసుకోపో. నా కాళ్ళు ముళ్ళు దిగింది, ఏ కంపెనీ బ్లేడ్ అన్నవాడు, ఏ కంపెనీ సూది అన్నవాడు డజంట్ మ్యాటర్. లేదా వేడి నీళ్ళ కాపడం పెట్టుకో, కానీ ఏదో విధంగా సూది పోవాలి. ఇక్కడ ఏ గురువు గొప్పవాడు కాదని రిలవెంట్ డిస్కషన్లో. బట్ సమ్హౌ నీ మనసు ఏ ప్రపంచం చేత కలుషితమైందో, ప్రభావితమైందో, కరప్ట్ అయిందో అది తిరిగి క్లెన్స్ అవ్వడం, ఆ ప్రాపంచిక విషయాల నుంచి మనసు బయటపడగలిగితే మళ్ళీ నీ యొక్క స్వస్వభావంలోకి, స్వస్వరూపంలోకి సహజంగా వస్తావు. సో ఆధ్యాత్మిక సాధన ఏది నీవు కాదో అది వదిలించుకోవడానికి తప్ప ఏది నీవో అది పొందడానికి కాదు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ వదిలేసుకుంటూ వస్తామని మీరు అన్నారు, వదిలేస్తామని తెలిసి పట్టుకుంటున్నాం కదా. చాలా వరకు వేరే వాళ్ళందరూ చేస్తుందుకు మనం పట్టుకుంటాం. అదర్వైజ్ ఒక అడవిలో నువ్వు ఉన్నావు అనుకో, అసలు ఇప్పుడు చేస్తున్న దాంట్లో, ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో 99% పడిపోతాయి. అప్పుడు నువ్వు ఎగ్జిస్టెన్స్గా ఉంటావు అంతే. ఏది నీ యొక్క జీవించడానికి ఉపయోగమో అది మాత్రమే చేయబడుతుంది, మిగతా అదేది చేయవు. తల దూకోవడం ఉండదు, లిప్స్టిక్ పెట్టుకోవడం ఉండదు. చూసేవాడే లేకపోతే ఇవి ఎక్కడివి? సో మన హోల్ అటెన్షన్, ప్రపంచం అంటే ఎదుటి వ్యక్తి దృష్టిలో బాగుండడం, ఆధ్యాత్మికత అంటే ఎదుటి వ్యక్తి అనేవాడు లేడని తెలుసుకోవడం. జస్ట్ నీవు ఉన్నావు అంతే. ఇప్పుడు రమణ మహర్షి చిన్న గోచి పెట్టుకుని కూర్చున్నాడు, ఎదురు వ్యక్తి ఎవరు, వాళ్ళ ఒపీనియన్ ఏమిటి అనేది లేదు. దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఉంటే అంతా నీవే, అంతా నీదే, లేదా ఎవరు నేను కాదు, ఇంక్లూడింగ్ నా బాడీ మైండ్తో సహా. ప్రకృతిలో ఉన్నది అది, అంటే నేచర్స్ లా అది.
ఈజీ. ఇప్పుడు నేను రమణ మహర్షిని స్థితి అని చెప్తాను నేను. సో రమణుని స్థితి, నువ్వు రమణ మహర్షి గురించి మాట్లాడినప్పుడు అతన్ని ఆడ మగ అన్నవా ఇరుక్కుపోతావు, అరుణాచలంతో అసోసియేట్ చూసినా ఇరుక్కుపోతావు. యూ జస్ట్ బికమ్ భక్త ఆఫ్ హిమ్. నీకు ఒక రమణ మహర్షిని నువ్వు దర్శిస్తున్నదే ఆ స్థితిని చూసి. ఆ స్థితి అంటే ఏమిటి? మనం ఎప్పుడైనా సరే మనం తెలుసో తెలియకో ఒకానొక సత్యాన్ని అనుసరిస్తున్నాం మనందరం, ఎవ్రీబడి. ఇప్పుడు సినిమా చూస్తున్నావు అనుకో, మధ్యన కరెంటు పోతూ వస్తుంది అనుకో, నువ్వు కొంచెం డిస్టర్బ్ అవుతావు లేదు. అంటే సినిమా చూస్తున్న స్థితి బ్రేక్ అవుతుంది. నిద్ర పోయావు 8 hours, ఈ ఎడతెగని స్థితియే నిద్ర, దాని పేరు. సో ఇప్పుడు మధ్యన నిద్ర ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు అనుకో, నీ ఎడతెగని స్థితి, నీ సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ బ్రేక్ అవుతుంది. అందుకని నీ కోపం వస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, ఇక నువ్వు మరణించే వరకు నీ ప్రశాంతత పోకపోతే నీ స్థితి ఎట్లుంటుంది? దానికే ఆత్మ అని పేరు. ఏది ఎప్పటికీ మారదు దాన్ని నీలో దర్శించడం. అటు రమణ మహర్షి ఆ 22 ఏళ్ల వయసులో బ్రాహ్మణ స్వామి ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో మరణించే వరకు ఆ స్థితిలోనే ఉన్నాడు. 2009 నుంచి నా స్థితి ఏమాత్రం మారలేదు. ఎందుకు? ఇట్స్ బియాండ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే మనసు ప్రాపంచిక విషయాల్ని పట్టుకోలేదు, అవసరం కోసం వాడుకుంటుందంతే. ఏవి నావి కాదు, అవసరం కోసం నాది అనుకుంటున్నా, భాష కోసం. కానీ దేన్ని సొంతం చేసుకోలేదు నేను, ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్. ఏమి లేదు, అవసరం ఉందంతే. ఫోన్ వాడుతున్నా, ఫోన్తో ప్రస్తుతం అవసరం ఉంది నాకు. అంటే ఫోన్ లాగే మీరు ఏమంటున్నారు, సకల బంధాలు, చుట్టూ కనిపిస్తున్న సమాజం, అన్ని అవసరాలు వాడి అంతే, ఎంత అవసరమో అంత. కానీ చాలా మంది అవసరాలు అంటే ఇప్పుడు మీరు సెల్ అవి పక్కన పెట్టి, ఈవెన్ సెల్ కూడా కొంచెం కాసెస్ లేదు, దాని మీద ఒక మోహం, ఇది నా సెల్ అని వస్తుంది, వీటికి ఒక అటాచ్మెంట్ ఏర్పరచుకుంటున్నారు కదా తెలియక. దానికి అజ్ఞానం అని పేరు. ఇప్పుడు నీవు ఆనందంగా ఉండాలనుకుంటే దిస్ ఈస్ ద ఓన్లీ వే. అంటే నిజంగా నువ్వు జీవితకాలం ఆనందంగా ఉండాలనుకుంటే ఎప్పటికీ చెదరని స్థితిలోకి రావాలి. ఆ స్థితికి అడ్డొచ్చే వాటిని నిర్దాక్షిణ్యంగా పక్కకు జరపడం ఆధ్యాత్మికత అంతే. ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఒకప్పుడు కుటుంబాన్ని వదిలేశారు. ఎందుకు వదిలేశారు? కుటుంబం అడ్డొస్తుంది కనుక. వివాహాన్ని వదిలేశారా? వివాహం అడ్డొస్తుంది కాబట్టి, అత్యంత అమూల్యమైనదని తెలిసిన, ఇంతమంది ఆ సుఖాన్ని అనుభవిస్తారని తెలిసినా కూడా కొందరు వదిలేశారు. బికాజ్ ఏది వస్తే ఆ స్థితికి డిస్టర్బ్ అవుతుందో అని వాడు అనుకుంటున్నాడో ఆయా వాటిని వాడు రానివ్వలేదు దగ్గరికి. ఇప్పుడు రమణ మహర్షి వివాహం చేసుకోలేదు, అతనికి అట్లా అనిపించింది. నేను చేసుకున్నాను, నేను ఐఎమ్ నాట్ ఎ ఫాలోవర్ ఆఫ్ హిమ్. స్థితికి సంబంధం లేదు అది. నాకు అనిపించింది, నాకున్న సైకలాజికల్ అండర్స్టాండింగ్కి ఇది నా స్థితికి ఏమాత్రం డిస్టర్బ్ చేయదు. ఇది నిజమా కాదా తెలుసుకోవాలంటే నేను చేసుకోవాల్సి వచ్చింది. సో ఇట్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్. ఇది జనాలు ఏమంటారు, జనాలు ఎలాంటి ఒపీనియన్స్కి, అలాంటివి ఎప్పుడో పోయినాయి. సో నేను ఒక ఆధ్యాత్మికతకి నేను అనుసరిస్తున్న, లేదా నాలో నుంచి ప్రభవించిన ఒక 10 సూత్రాలను ఒక బుక్ రాస్తున్నా. అందులో ప్రాపంచికంగా 3 పోవాలి: పోలిక, ఒపీనియన్, జడ్జిమెంట్. ఇది ప్రపంచం వల్లనే వస్తాయి. ప్రపంచం లేని చోట ఈ 3 లేవు. ఈ ప్రపంచం మానవ జాతికి ఇచ్చిన గిఫ్ట్. సో నువ్వు ఎంత ధ్యానమన్నా చెయ్యి, నీలో పోలిక ఉందా, నీ ధ్యానం వృధా. పోలిక, ఎలాంటి పోలికున్నా నువ్వు ఎప్పటికీ 100%గా జీవించలేవు. నీ కదలికల్లో ఖచ్చితంగా కరప్షన్ ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతావు. బికాస్ దట్ కంపారిజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద పాయిజన్. అదొక పాయిజనస్ సీడ్. అది ఒక ఒపీనియన్ అంటావా? ఇప్పుడు మన ఇంటర్వ్యూ బాగా జరిగింది, నువ్వు నాతో బాగా మాట్లాడావు, నీకు నచ్చింది, అరే కాంతో ఇంటర్వ్యూ బాగా జరిగింది అని అనుకున్నావు. మెట్టు దిగగానే మర్చిపోవాలి. అది ఎప్పుడు క్యారీ చేయొద్దు. అంటే నీ మైండ్ ఎప్పుడు ఖాళీగా ఉండాలి. ఏ ఒపీనియన్ దేని గురించి క్యారీ చేయొద్దు. ఇంకా జడ్జిమెంట్ అనేది తెలుసు, అంటే ఇది మంచిది, ఇది మంచిది కాదు. ఇట్లా ప్రాపంచికంగా ఈ 3. ఆధ్యాత్మిక పరంగా సాక్షి భావన, నిష్కామ కర్మ, సామరస్యం, సమత్వం, తర్వాత నిరంతర ఎరుక, ఇట్లాంటివి ఉన్నాయి. సో జీవితంలో నువ్వు సత్యానికి దగ్గర వస్తున్న కొద్దీ నీలో ఒక సామరస్యం పుడుతుంది. నువ్వు అన్ని పనులు చేస్తుంటావు, కానీ ప్రతిఫలాన్ని ఆధారం చేసుకొని పనిచేయడం ఉండదు. ఇప్పుడు భగవద్గీత సూత్రం ఏదైతే ఉందో, నువ్వు అంటే దాని సారం అంతా, నువ్వు పని చేయి, ఫలితాన్ని ఆశించకు. దాని సరైన అర్థం చేసుకోకపోతే అది ఫలితాన్ని ఆశించకుండా ఎట్లా పనిచేస్తాం? దాని అర్థం ఏంటి? నువ్వు సరిగ్గా కర్మ చేస్తే, నిష్కామ కర్మ, ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని.
నువ్వు సరిగ్గా సరైన మామిడి టెంక నాటితే, దానికి సరిగ్గా వాటర్ పోసి ఎండలో పెడితే, దానికి సరిగ్గా నువ్వు నిష్కామకర్మ చేస్తే, ఎరువు వేస్తే ఖచ్చితంగా మామిడి పండు ఒకరోజు వస్తుంది. సో ఫలితం కోసం ఎదురు చూడడం వద్దు. ఫలితం ఎలాగూ వస్తుంది. ఫలితం అంటే ఓన్లీ డబ్బు నీకు బెనిఫిట్ అయ్యేది కాదు. చెమట ఫలితంగా రావచ్చు, ఒక్కసారి మౌనం ఫలితంగా రావచ్చు, ఒక్కసారి విమర్శ ఫలితంగా రావచ్చు, ఒక్కసారి డబ్బు ఫలితంగా రావచ్చు. అన్ని ఫలితాలని నువ్వు గౌరవంగా స్వీకరించినప్పుడు నీ మైండ్ అఖండంగా ఉంటుంది. ఇప్పుడు చాలా ఫిలాసఫీస్ ఉన్నాయి, స్పిరిచువల్ వేస్ ఉన్నాయి, దారులు ఉన్నాయి, మాస్టర్స్ ఉన్నారు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి. వాటన్నింటికి రమణుల తత్వానికి మధ్య ఏ ప్రత్యేకత ఏముంది? వాళ్ళంతా ప్రపంచం చేత ఎంతో అంత కరప్ట్ అయ్యారు. వాళ్ళ ఫిలాసఫీకి సోర్స్ ప్రపంచం. రమణ ఫిలాసఫీకి సోర్స్ ప్రకృతి. ప్రపంచానికి అసలు ఏమీ లేదు. ఇప్పుడు రమణ మహర్షి అంటే ఎవరు? రమణ మహర్షి అనుకుంటే ఇప్పుడే నువ్వు రమణ మహర్షి స్థితి కాబట్టి ఆ స్థితిలోకి నువ్వు ఇప్పుడే రావచ్చు. ఏ సాధన అక్కర్లే. చూడు, ఏవేవి తీసేస్తే, ఇప్పుడున్న మనిషిలో ఏవేవి తీసేస్తే రమణ మహర్షి అవుతాడు చూడు. డబ్బు తీసేశాడు, పేరు ప్రఖ్యాతులు తీసేశాడు, అటాచ్మెంట్ తీసేశాడు, ఆ తర్వాత పాలిటిక్స్ తీసేశాడు, రిలీజియన్ తీసేశాడు. సో ఇవన్నీ డ్రాప్ చేస్తూ ఉండగా మిగిలిన స్థితి అది. అలా ఈ క్షణం నువ్వైనా ఉండొచ్చు. తద్వారా నువ్వు ఆ స్థితిని ఈ క్షణం అనుభవించవచ్చు. నిద్రలో అందరూ రమణ మహర్షులే. మెలకువలో మనసు పుడుతుంది కాబట్టి, మనసు మేల్కుంటుంది కాబట్టి, నీ మనసు వేరే, నా మనసు వేరే, నీ మనో ప్రపంచం వేరే, నా మనో ప్రపంచం వేరే, నీ ఆలోచనలు వేరే, నా ఆలోచనలు వేరే, నీ ఉద్దేశాలు వేరే. అందుకే నేను నా పుస్తకం రాసుకున్నా, ఒక ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చేలోపు వాళ్ళ మనసులు వాళ్ళ తలలు బలగొట్టుకుంటాయి. సో మైండ్ ఈజ్ ద ప్రాబ్లం. ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్. ఎగ్జిస్టెన్స్ సెటిల్ అయింది. సూర్యచంద్రుల కదలికలు సెటిల్ అయినాయి. సముద్రం యొక్క గమనం సెటిల్ అయింది. అన్ని గ్యాలక్సీలు అంతంత పెద్దగా ఉన్న అన్ని సెటిల్ అయినాయి. శరీరాలు సెటిల్ అయ్యే ఉన్నాయి. అన్నం అరుగుతుంది, లోపల ఇంకేదో తయారవుతుంది, గుండె కొట్టుకుంటుంది, మూత్రం తయారు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మైండ్ ఒక్కటి సెటిల్ కాదు. ద ఓన్లీ థింగ్ అన్సర్టైన్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఈజ్ మైండ్. సో సమస్త ఆధ్యాత్మిక శాస్త్రం మానసికానికి సంబంధించింది. అందులో శారీరానికి ఏ పాత్ర లేదు. శరీరాన్ని మనం అనవసరంగా హింసిస్తున్నాం. చివరగా కొడుకు వినడు మాట, తండ్రి వినడు, అందుకని మనం మన శరీరాన్ని బాధ పెడతాం. ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ, నేను చెప్తే నువ్వు వినాలి అని మైండ్ అంటది అనమాట. నిజానికి శరీరం నిర్దోషి. ఇప్పుడు నేను ఒక చిన్న సూత్రం చెప్తా. జ్ఞానోదయం పొందడం కానీ, ఆత్మజ్ఞానం పొందడం కానీ, సత్యదర్శనం కానీ చిటికలో పని. ఇప్పుడు నేను చేస్తున్నది ప్రపంచంలో కొత్త వ్యాఖ్య. బుద్ధుడు ఒకప్పుడు ఎట్టయితే కొత్త మాటలు చెప్పాడు, నేను చెప్తున్నా. సరే, ఇప్పుడు ఉన్నోళ్ళు గుర్తించకపోవచ్చు, 1000 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా చర్చించబడుతుంది. ఏ ఏ పనులు శరీరం చేస్తుందో అవే మనసుతో కనుక చేయించగలిగితే అద్భుతం జరుగుతుంది లైఫ్. ఏ ఏ నియమాలు శరీరం పాటిస్తుందో అవే నియమాలు మనసుతో పాటించేలా చూడు. శరీరం దేన్ని పట్టుకోదు. ఈ క్షణం మీరు దేన్ని పట్టుకోలే, తగిలించుకున్నారనమాట. శరీరం ఎప్పుడూ దేన్ని పట్టుకోదు. అది 100% లిబరేషన్లోనే ఉంటుంది. ప్రధానమంత్రిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చిన నిమిషంలో ఇది వదిలేస్తుంది. అవసరం లేదు. ఆ శరీరానికి ఇష్టం ఉండదు. శరీరం ఎప్పుడు న్యూట్రల్గా, హాయిగా, దాని స్వభావంలోనే ప్రశాంతత ఉంది. శరీరానికి ఇష్టం ఉండదు. ఒక లైలా పరిగెత్తుకొని వచ్చి మజ్జును కౌగిలించుకున్న 2 minutes కంటే ఎక్కువ కుదరదు. ఆ తర్వాత హలో బాస్, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దూరం జరిగని చెప్తుంది. ఎంత అమర ప్రేమికులైనా పొద్దస్తమానం ఖర్చుకుని ఉండదు. సో శరీరం దేన్ని పట్టుకోదు. ఇప్పుడు శరీరానికి ప్రతి ఒక్కటి తగిలించబడ్డది. శరీరం ఫ్రీగానే ఉంది చూడు. అట్లా దేని మైండ్తో పట్టుకో. ఎట్లయితే తగిలించావో అవసరం కోసం తగిలించుకో, మైండ్కి వదిలే. మైండ్ ఎప్పుడు ఫ్రీగానే ఉండదు. ఇది చేయొచ్చా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవచ్చు. పిచ్చెక్కుతుంది. అది కాదు, ఇక్కడ కుర్చీ వేరే. ఇక్కడ ఆ ఉదాహరణలు ఏమిటి? ఇప్పుడు నేను శరీరం దీన్ని పట్టుకోవట్లేదు, నా బాడీ. కానీ ఇది కొన్నప్పుడు నువ్వు అమెరికా పోయినా దీన్ని పట్టుకుంటుంది నీ మైండ్. అదే బంధం అంటే. సో ఏ ఏ పనులు శరీరంతో, ఇప్పుడు శరీరం ఏ రోజు తిన్న దాన్ని చెత్తని ఆ రోజు బయటకు తీసేస్తుంది. నీ మనసులో కూడా ఏ రోజు జనరేట్ అయిన సమాచారాన్ని ఆ రోజు నువ్వు బయటపడేస్తే దాన్నే ధ్యానం అన్నారు. అంతే. శరీరం ఎప్పుడు తన్ను ఎవ్వరికి టచ్ చేయనియదు. శరీరానికి ఏ అటాచ్మెంట్ ఉండదు. మనం కొన్ని వేల మంది ఉన్న ట్రాఫిక్లో నడిచినా మన బాడీని ఎవరికి టచ్ చేయం. ఎవరి బాడీని ఎవరు టచ్ చేసుకోరు. ఎప్పుడన్నా తగిలినా కూడా వెంటనే సారీ చెప్పేస్తాం మనం. కానీ మన మైండ్ ఎన్నిటినో తాకుతుంది, హోల్డ్ చేస్తుంది, పట్టుకుంటుంది, పొర్లుతుంది. బికాజ్ మైండ్ అనేది ఒక పిచ్చికోతుంది.
దానికి చిన్నప్పటి నుంచి రైట్ డైరెక్షన్, రైట్ ఇన్స్ట్రక్షన్ ఎవరికి ఇవ్వలేదు. కానీ ఎవల్యూషన్, ఇప్పుడు అభివృద్ధి అన్ని టెక్నాలజీ అంతా మైండ్ అట్లా అవును. అది లార్జర్ గుడ్ కోసం పర్సనల్ బెనిఫిట్ ఏముండదు. ఎగ్జాంపుల్ ఫోన్ తయారు చేసిన వాడు నా ఒక్కడి కోసమే తయారు చేస్తా అనుకుని ఉంటే ఫోన్ ఎట్లా వాడుకుంటాడు? సో ఒక మెడిసిన్ తయారు చేసేవాడి యొక్క డిజైరు ఒక కామన్ గుడ్ కోసం చేసింది అది. అందుకని అది వేరే. కానీ పర్సనల్గా నువ్వు ఒకటి కోరుకుంటున్నప్పుడు అక్కడ ప్రపంచం లేదు. చివరి కుటుంబ సభ్యులు కూడా ఇది నాకే కావాలి. సో అక్కడి నుంచి మనిషి సఫర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రమణతత్వంలో నేను తెలుసుకో అనేది ప్రధానమైనది కదా. నీవు తెలుసుకో, నీవెవరో తెలుసుకో. అక్కడ క్వశ్చన్ చేసుకుంటే అంత మొత్తం అర్థమైపోతుంది. అది మీరు ఎప్పుడు ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు? మిమ్మల్ని నేను 2009లో అంటే నాకు ప్రకృతి ప్రపంచం అనే ఒక కాన్సెప్ట్, ఒక రెవల్యూషన్ నాలో కలిగింది అనమాట. 2009 అంటే మొట్టమొదటిసారి అంటే భూమి మీద ఇంతవరకు ఏ పుస్తకాలు అది మెన్షన్ చేయలేదు, అంత క్లియర్గా డిఫైన్ చేయలేదు. నాకు తెలిసి ఇప్పుడు నా టాక్స్లో అట్లీస్ట్ 30% ఆ మాట ఉచ్చరించని టాక్ ఉండదు. ఎవ్రీ టాక్ ఐ మెన్షన్ దట్. చాలామంది నా దగ్గరకు వస్తే ఏమర్థమైంది మీకంటే ప్రకృతి ప్రపంచంతో గట్టు మీద పడ్డానని చెప్తారు. అది అందులో ఏమీ లేదు, నేర్చుకునేది ఆధ్యాత్మికత నేర్చుకునేది కాదు, సాధన కాదు, చూడడం. దానికి నేను ఎగ్జాంపుల్స్ చాలా ఇస్తాను. ఎయిర్పోర్ట్లో ఏ బ్యాగ్ నీదో నీకు తెలిస్తే ఇక నీకు కన్ఫ్యూజన్ పోతుంది. ఎన్ని వేల బ్యాగులు రాని పోనీ నీకు సంబంధం లేదు. అట్లా నీవెవరో నీకు తెలిస్తే ఎంతమంది జనాభా రాని పోని ఎవరేం చేసుకున్నా నీకు సంబంధం లేదు. స్టిక్ టు యువర్ సెల్ఫ్. ఇప్పుడు ప్రకృతి ప్రపంచం అంటే ఏంది? ప్రపంచం అంటే పోలిక, ప్రపంచం అంటే ప్రతిస్పర్ధ, ప్రపంచం అంటే జడ్జిమెంటు, ప్రపంచం అంటే పాలిటిక్స్, ప్రపంచం అంటే మోసము, ప్రపంచం అంటే దగా. ఇదంతా ప్రపంచం. ఇప్పుడు మీరు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారనుకోండి, ప్రపంచం అయితే ఎక్స్పెక్టేషన్ అన్నట్టు లెక్క. ఆ షేక్ హ్యాండ్ ఒక్కటి లేదు, దాని వెనుక మైండ్ కూడా ఉంది. ఆ మైండ్లో ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంది, అది ఇస్తుంది షేక్ హ్యాండ్. ప్రకృతి పరంగా షేక్ హ్యాండ్ అనుకో, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. సో ఒక గ్రేట్ ఫోటోగ్రాఫ్లో 2 షేక్ హ్యాండ్స్ ఒకలాగా అనిపిస్తే, ఒకటి పూర్తి ప్రకృతిపరమైన షేక్ హ్యాండ్, ఒకటి పూర్తి ప్రాపంచికమైన షేక్ హ్యాండ్. 99% ఆఫ్ మ్యారేజెస్ ఆర్ బిజినెస్ ప్రపోజల్స్. సో ప్రకృతి ప్రపంచం అనే ఒక చిన్న విభజనలో మన జీవితాన్ని చూస్తే నిష్కామకర్మ ప్రకృతికి సంబంధించింది, ఎక్స్పెక్టేషన్తో చేసే ఒక కామకర్మ అనేది ప్రపంచానికి సంబంధించింది. సో ప్రపంచాన్ని ప్రపంచంగా గుర్తించు, దాన్ని ఆధ్యాత్మికతకు లింక్ చేయకు. ఆఫీస్లో ఉన్నప్పుడు అనవసరంగా ఆనందంగా ఉంటాను, ఫ్రీడమ్గా ఉంటాను అని అనుకోకు. అక్కడ ఆనందం, ఫ్రీడమ్ రాదు. ఈ సత్యాన్ని గుర్తిస్తే కాన్ఫ్లిక్ట్ పోతుంది. నువ్వు మనుషులతో ఉన్నప్పుడు ఆనందంగా ఉండాలని అనుకోకు. మనుషులతో ఉన్నప్పుడు ఎరుకలో ఉండు, ఎవరేం మాట్లాడుతున్నారో అవసరమైతే సారీ చెప్పైనా సరే తప్పించుకుని నువ్వు ఆనందంగా ఉండు. కానీ నువ్వు పంతాలకు పట్టింపులకు పోకు. దానివల్ల నీ జీవితం ప్రపంచంలో ఉన్న మనిషి ఖచ్చితంగా సారూప్యత ఉండదు, డిస్క్రిపెన్సీ ఖచ్చితంగా ఉంటుంది. నీ ఆలోచనలకి నా ఆలోచనకి మధ్య ఖచ్చితంగా భేదభావాలు వస్తాయి. అందుకని ఒకవేళ మనుషులతో కనుకుంటే మౌనంగా ఉండు. ఎక్కువసేపు కలిసి ఉండే వాళ్ళతో తక్కువ మాట్లాడు. ఇది నేను పాటిస్తున్న సూత్రం. తక్కువ ఏమి లేవు, 100%. నటిస్తాను కోపం, చిరాకు ఉంటుంది. ప్రకృతిలోనే చిరాకు ఉంది. సో ప్రకృతి ఇప్పుడు నువ్వు కుక్క పడుకుంటే డొక్కలో పడిచావు అనుకో, కోపం ఉంటుంది. దానికి ఏం నీ మీద ద్వేషం, కుట్రాలు ఏముండవు. ఎందుకంటే కోపం రావాలంటే గతంతో సంబంధం ఉంటుంది. చిరాకు అన్నది పూర్తి వర్తమానం అనుభవం. అది చిరాకు. అంటే కోపం అనగానే ఒక డీప్ రూటెడ్ సైకిక్ నుంచి వస్తుంది అది. తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ కొంతసేపు ఉంటుంది. 100% ఇరిటేషన్ అనేది ప్రకృతిలో ఉంది. ఇరిటేషన్ కరెక్ట్ కాదు, హెజిటేషన్. నేను అంటే ఉదయం పూట ఈ ఆధ్యాత్మిక పరమైన నేను ఎన్నో చదువున్నాను. సరదాగా నేను నా అనుభవం నుంచి వ్యాఖ్య చేసి చూద్దామని ఒక థాట్ వచ్చింది. ఫస్ట్ ఎంచుకున్నది అష్టావక్ర గీత దాదాపు 136 టాక్స్. అంటే ఇంతవరకు ఎప్పుడు బ్రేక్ చేయలేదు. ఇప్పుడు నిష్కామ కర్మ అని నేను వర్బల్గా చెప్పకుండా నేను చేస్తున్నాను. అంటే చెప్పడం ఏముంది, స్టేజ్ మీద చెప్పి వెళ్ళిపోవచ్చు. బట్ అతను అందులో ఉన్నాడా లేదని ఎట్లా తెలుస్తుంది? సో స్వదర్శనం అయితే ప్రదర్శన పోతుంది అన్నది నా సిద్ధాంతం కదా. ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ ఒక డౌట్ ఉంటుంది కదా, ఆధ్యాత్మికత అంటే అన్నది వేసి రౌండ్ల లాగా ఎక్కడో అరుణాచలం కొండ మీద ఉండాలి.
మీకు ఏమీ లేవు, యూట్యూబ్ ఎందుకు పెట్టారు అనే డౌట్ ఉంటే ఏది ఉంటే అది ఉపయోగించుకో గౌరవంగా. ఇప్పుడు బస్సు డిటాచ్డ్ కానీ అవసరం అంతే, బస్సు అవసరం. ఇప్పుడు నా దగ్గర కారు ఉంది, అవసరం అంతే. కారు లేకపోతే నేనెందుకు బాధపడతా? అందుకే ఈ ప్రకృతి ప్రపంచం నుంచే కొన్ని అద్భుతమైన జీవన సూత్రాలు వచ్చాయి. అవి నేను పాటిస్తున్నాను. అట్లీస్ట్ ఒక 1000 మంది పాటిస్తున్నారు ఇప్పుడు నిశ్శబ్దంగా. ప్రత్యేకంగా ఎవరెవరు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ వ్యక్తి పూజ అనవసరం. అదంతా మళ్ళా ప్రపంచం అంటగట్టింది. సో ప్రపంచంలో ఉన్న అన్నిటినీ అవసరం కోసం వాడుకో. వాటిని నీ మూలతత్వాలకు లింక్ పెట్టకు. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం ప్రపంచం. నీకు డబ్బు అవసరం కాబట్టి ఉద్యోగం చేస్తున్నావు. 99% ఆఫ్ ద పీపుల్కి ఏ ఉద్యోగం ఇష్టం ఉండదు. ఆ జస్ట్ నీకు డబ్బు కావాలి, ఆ డబ్బు నీకు ఎవరు ఇవ్వడం లేదు కాబట్టి నువ్వే ఇంకా సరే నా కర్మ అనుకొని చేస్తావు. సో ఇప్పుడు ఉద్యోగం పోయిందనుకో, ప్రకృతి యొక్క మూలతత్వాలు ఏంటంటే నీ ఆనందం, నీ ప్రశాంతత, నీ నిద్ర, నీ ఆకలి, నీ నడక, నీ చిరునవ్వు. ఈ ప్రపంచం యొక్క విషయాలకు తాకట్టు పెట్టకు. ఇది మొదటి స్టెప్. ఇదే చివరి స్టెప్ కూడా. ఉద్యోగం పోయింది, చక్కగా భోజనం చేయి. లింక్ పెట్టదే వద్దు అసలు. మనకు చిన్నప్పటి నుంచి చెప్పేది ఉండే. అది ఉద్యోగం పోయింది, నువ్వు బాధపడ్డావు అనుకో, నువ్వు ఇంకా వీక్ అవుతావు. తద్వారా నువ్వు అసలు సెర్చ్ చేయలేవు సరిగ్గా. అట్లా కాకుండా హాయిగా తిని పడుకో, రెస్ట్ తీసుకో. తద్వారా యూ గెట్ ఎనర్జైజ్డ్. మళ్ళీ ఉత్సాహంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేయి. నెక్స్ట్ ప్రయత్నమే చెప్తున్నా. అంటే ఆ ప్రయత్నం చేయడానికి నీ ప్రశాంతత దోహదం చేస్తుంది. కానీ అది అయిపోయి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నువ్వు డిసప్పేర్ అయిపోయి దానివల్ల ఏ ఉపయోగం లేదు. నువ్వు దాని కోపాన్ని ఇంట్లో చూపించి ఏ ఉపయోగం లేదు. నీ అశక్తతని ఎవరెవరి మీదో మనం చూపిస్తాం, అదంతా అబద్ధం. అదంతా మైండ్ ఆడే గేమ్. సో మైండ్ ఈ చిన్న చిన్న విషయాల్ని అర్థం చేసుకోవడం వల్ల ట్రెమెండస్ చేంజ్ ఉంటుంది. దీనికి ఏ గురువు అక్కర్లేదు. ఏ గురువు ఎవరికి ఏ సహాయం చేయలేదు. అదే అంటే అట్లీస్ట్ ఒక 1 month టు లుక్ ఎట్ యువర్ మైండ్. ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నాం మనం, ఇక్కడ అడ్డం ఉంది, ఎన్నిసార్లు కింద పడతాం. అక్కడ కూర్చొని చూడు. ధ్యానం అంటే ఇదే. ఇక్కడ బండి చెడిపోయింది, అక్కడ మెడిటేషన్ చేస్తున్నారు, వచ్చి చూస్తున్నారు బండి అట్లే ఉంది, ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇది తప్పిది. సో ఎప్పటికీ మెడిటేషన్ అనేది ఒక ఫెయిరీ టేల్ కాదు, అది ఒక సర్జరీ చేయడం లాంటిది. సర్జరీకి ముందు ఒక అసెస్మెంట్ జరుగుతుంది. అట్లా నీ ఆనందానికి భంగపరిచే ఆలోచన ఏమిటి, దాన్ని వెతకడం ధ్యానం. మెడిటేషన్ ఎందుకంటే బండి చెడిపోయిన తర్వాత చెడిపోయిందిలే, వేరే ఎట్లైనా వెళ్దాం అనుకోవడం మెడిటేషన్ అంతే. అసలు బండి చెడిపోయిందా, బండిలో ఒక పార్ట్ చెడిపోయిందా చూడడం, స్పష్టంగా చూడడం. ఇప్పుడు నీకు 100% తెలిసింది, ఈ ఒక్క స్క్రూ పెడితే బండి పనిచేస్తుంది. మెడిటేషన్ అక్కడితో అయిపోయింది. ఇప్పుడు నువ్వు చేయగలిగితే నువ్వు చేయి రిపేరు, లేదా అలాంటివి దాన్ని చేసేవాడు వస్తే వాడికి అప్పచెప్పు. వాడికి గురువు అని పేరు. ఎవడైతే చేయడానికి వస్తున్నాడో నీకు తెలుసు, బట్ నీకు సాధ్యము కాదు కాబట్టి వాడు నీ బండిలో వాడు చేయబెట్టి తీస్తాడు. గురువు పని అంతవరకే. కానీ గురువుకు దండలేయడం, చప్పట్లు కొట్టడం, చూస్తే ఎమోషనల్ అయిపోవడం, ఇదంతా రుగ్మత. బికాజ్ ఈజ్ నాట్ అవైలబుల్ నౌ. ఈజ్ లార్జర్ దాన్ లైఫ్. చాలామంది గురువులు ఆల్మోస్ట్ కట్ట. సో లార్జర్ దాన్ లైఫ్గా చూస్తున్నారు. సో ఒక పనికిరాని ఆరాధనలో పడ్డారు. ఎప్పుడు గుంపున్న చోట ధ్యానం సమగ్రంగా ఎవడు అర్థం చేసుకోలేడు. సామూహిక ధ్యాన నటన ఉంటుంది. నటన మహోత్సవాలు చేయాలి. యాక్టింగ్, వీఆర్ ఆల్ యాక్టింగ్ మెడిటేషన్ ఇన్ ది ఈవినింగ్ అని చెప్పాలి. అదంతా వేరే వాళ్ళు నీకు చెప్తే ఆ మైండ్ అట్లా ఇంపాక్ట్ అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని చూస్తే బట్టలు చింపినప్పుడు ఉంటాడు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు చింపుకోవట్లేదు? నిజంగా అతను చూడగానే బట్టలు చింపుకోవడం అనేది అనివార్యమైతే అందరూ చింపుకోవాలి ఎవ్రీడే. ఒకడు అతిగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇంపాక్ట్ అవుతున్నాడు అతను. ఏ గురువులో ఏ ఇంపాక్ట్ ఉండదు. ఏ గురువు చూపులో నీ జీవితాన్ని మార్చే శక్తి ఉండదు. దే ఆర్ ఆల్ ఆర్డినరీ పీపుల్. అతి సాధారణమైన మనుషులు వాళ్ళు. కాదు, నాకు ఇక్కడ ఒక డౌట్. సరే, సాధారణ మనుషులు లేదా కొంచెం మరీ జ్ఞానం లేని వాళ్ళు, ఫస్ట్ నుంచి కొన్ని బిలీఫ్స్లో ఉన్న వాళ్ళు ఒక గురువుని చూసి ఎగ్జైట్ అవ్వడం జరుగుతా. చలన్ లాంటి అగ్రెసివ్గా ఆ కాలంలోనే ఉన్న ఒక రైటర్ ఎగ్జైట్ కాలే. రమణుల్ని చూసి నేను మొత్తం రమణుల ముందు సిగరెట్ తాగుతా అని వచ్చి ఆయన కళ్ళని చూసి మొత్తం ఆఖరికి తన సమాధిని కూడా ఎందుకు అరుణాచలంలో అదే యాక్చువల్ బేసికల్గా షాక్ తిన్నాడు అనమాట. అంటే ఆ చలం గారిది ఒక చిన్న ప్రోగ్రెషన్ ఉంది. ఫస్ట్ ఇట్ వాజ్ లిటిల్ ఈగోయిస్టిక్. అంటే నేనేం తక్కువ అనే ధోరణి ఉన్నది. ఆ తర్వాత అది పోయింది. ఎవరితను
ఎందుకు ఇట్లా ఆకర్షిస్తున్నాడు నన్ను అని స్వీయ విచారణలో తన గురించి కాకుండా రమణుని ప్రతిష్ఠించుకున్నవాడు చెల్లు. అసలు నేను ఎందుకు అట్రాక్ట్ అయ్యాను? ఏముందని, మంచి గొంతు లేదు, మంచి అందము లేదు, మంచి వాక్ లేదు, గొప్ప రూపం ఏమీ కాదు, ఏమిటి నేను అట్రాక్ట్ అవుతున్నది ఏమిటది అని యూస్ టు ఎంక్వైర్. అయితే బాలాంతం రజనీకాంత్ శర్మ అని ఒక ఆయన ఉన్నాడు, అప్పుడు ఆల్ ఇండియా రేడియో దాంట్లో చిలంగారి ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో చిలంగారు ఆయన స్టైల్ యాసరి చెప్తాడు. ఇప్పుడు ఆమె అరుణాచలం వచ్చినాక అంతా మర్చిపోయినాను ఈ టైప్లో మాట్లాడతాడు. అందులో ఈ చలం అనేవాడు లేకుండా పోవాలి, సమస్య అంతా అదే, చలం అడ్డొస్తున్నాడు అన్నిటికీ అని రమణ మహర్షి గురించి ఒక మాట చెప్తాడు. నేను వెతికాను, చూశాను, ఒక గొప్ప గొంతు లేదు, ఒక గొప్ప ఆరేటరీ స్కిల్స్ లేవు, అందము లేదు, డబ్బు లేదు, ఏ ఆకర్షణ లేదు. మరి ఇట్లాంటిది దానివైపు నేను ఎందుకు ఆకర్షితున్నాయాను? ఈ ప్రశ్న నన్ను వేధించింది. తర్వాత నాకు జవాబు దొరికింది. అతను జ్ఞానముతో నిండి నిబిడీకృతమైన మౌనం అతను. సో అన్నీ తెలిసి మళ్ళీ తన సాధారణ జీవితంలోకి వచ్చి పడ్డాడు. ఆధ్యాత్మికత యొక్క చరమస్థితి. ఆధ్యాత్మికత యొక్క చరమస్థితి సాధారణతకి వచ్చే కంటే ముందు ఇంకొక స్టెప్ ఉంది. 99% అక్కడ ఆగిపోతారు. అక్కడ గురువులు, శిష్యులు, దండలు, ఆరాధనలు, అదొక ప్రబలమైన స్థితి అన్నట్టు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ అట్రాక్షన్. నీకు ఏదో చేయాలన్న కంపాషన్ బయలుదేరుతుంది. తిరుగుతారు, ప్రసంగాలు ఇస్తారు, ఆశీర్వాదాలు ఇస్తారు, బూడిదలు ఇస్తారు, ఇవన్నీ జరుగుతాయి. ఆ మాయలు కూడా పడకుండా నువ్వు స్థితపడితే యు బికమ్ ఆర్డినరీ. నీ కళ్ళు చల్లబడతాయి. తిరిగి నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావో ఆ మానసిక స్థితికి చేరుకోవడమే ఆధ్యాత్మిక ప్రయాణం తప్ప మిరాకిల్స్కి సంబంధం లేదు, వేరే లోకాలకి సంబంధం లేదు, కాంతులతో సంబంధం లేదు. ఒకసారి కృష్ణమూర్తిని ఎవరు అడిగారు. సో ఐఎమ్ మెడిటేటింగ్ దీస్ డేస్. I see so many colors in my visions. So am I arrived, sir? అంటే కృష్ణమూర్తి చెప్పాడు, you have to visit a doctor to check whether your liver is all right. Very pragmatic. ఆయన మామూలు సోకాళ్ళు ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దాన్ని వేరే రకంగా టర్న్ చేసేవారు. అంటే ఈ భూమి మీద ఆధ్యాత్మికతను వ్యాపారం చేయని వాడు అత్యంత అరుదు. ఎవరెవరైతే వ్యాపారం చేస్తున్నారో స్టిల్ దే స్టక్ ఇన్ ద వరల్డ్. ఇంకా వాళ్ళు కొంత తెలుసుకోవాల్సి ఉంది. వాళ్ళు మరణ సమయంలో 1 గంటనో 1 గంటన్నరనో ముక్తిని అనుభవించవచ్చు, బట్ దే ఆర్ మిస్సింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అది ఉంది, బ్లఫ్ ఎప్పుడు ఉంటుంది. ఆ క్యాలిబర్ ఉండి కూడా ఆ చరమస్థాయి కంటే ఒక్క మెట్టు ఉంది. ఆ ఒక్క మెట్టు కింద చాలా ప్రబలమైన ఒక స్టెప్ ఉంది. అదేమిటి? నీకు ఒక కంపాషన్ బయలుదేరుతుంది. ఏదో చేయాలని, సేవ చేయాలని, అది చేయాలని, ఇది చేయాలని, గుంపుని ఇదంతా వచ్చేస్తుంది అనమాట. అక్కడ కూడా నువ్వు నిలబడితే ద మోస్ట్ వోలటైల్ సిచ్యువేషన్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ మైండ్ అంతా ట్రాన్సెండ్ మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే యు క్రై, అంటే యువర్ అట్మోస్ట్ న్యాచురల్ ఆర్డినరీనెస్లోకి మళ్ళీ నువ్వు వచ్చి పడ్డావు అన్నమాట. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను రాసుకున్నది నిజమైన జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు, జ్ఞానోదయం పొందినవాడు, ప్రకృతిలో అనాథవాడు. అందుకే రమణ మహర్షి గురించి ఎవరో నన్ను అడిగారు, ఎందుకు ఆయన ఏకాంతంగా ఒంటరిగా ఉంటాడు, ఒక్క భుజం మీద చేసే దోస్తన్న లేడా, ఇంత జ్ఞానోదయం ఏంది. అప్పుడు తాగుబోతుకు తాగుబోతు, కళాకారునికి కళాకారుడు, వేశ్యకు విటుడు అతి సులభముగా, జ్ఞానికి జ్ఞాని దొరుకుట అసాధ్యము గనుక జ్ఞానికి ఏకాంతం అనివార్యము రీసారస వయసను అదే చెప్పిన నాసు. నేను ఏకాంతవాసిని. ఏకాంతం అంటే ఈ సోకాలు చెప్పే ఒక్కరే ఎవరు లేకుండా ఉండడం కాదు. భౌతికంగా ఎంతమంది ఉన్నా ఒకరి కౌగిల్లో ఉన్న ఏకాంతం నడుస్తుంది. నీ చుట్టూ నీ బుర్ర తినే వాళ్ళు 100 మంది ఉన్నా నీ ఏకాంతం నడుస్తుంది. నీ ఎదురుగా నిన్నే బండబూతులు తిడుతున్న ఏకాంతం నడుస్తుంది. ఇట్ ఈస్ అన్ఎఫెక్టెడ్. రెండోది, ఇది ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. ఆధ్యాత్మిక జ్ఞానము, నువ్వు ఆహారం తినడం ద్వారా వచ్చిన బలము, నిద్రపోవడం ద్వారా వచ్చిన శక్తి ఇన్ట్రాన్స్ఫరబుల్. ఈ విషయంలో భార్య, తల్లి కూడా పక్కకు జరగవలసింది. ఇప్పుడు నాకున్న జ్ఞానం, నాకున్న స్థితి ఎవ్వరికి ఇవ్వలేను. ఎలా వచ్చిందనేది ప్రయాణం చెప్తూ వెళ్తే వాళ్ళు ఫీల్ అయ్యి అంతవరకే సూచనలు మాత్రమే ఉంటాయి. మిగతాదంతా నీదే హెడ్. అంతవరకు అట్లా చెప్పవచ్చు. మీరు ఇంటర్వ్యూ
స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, ఆధ్యాత్మికత అనేది అంతా మనసుకు సంబంధించింది అవును. బాడీ కదా. ఇప్పుడు మనసే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరు ఏమన్నారంటే కాలం ఒకప్పుడు బాగుండే 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం ఆధ్యాత్మికత అన్నారు, అప్పుడు అంతా భక్తి. నాది కరెక్టేనా? స్పిరిచువాలిటీ వేరు, డివోషన్ వేరు. 100%. అంటే ట్రెడిషనల్ స్పిరిచువాలిటీ వేరు, ఆ తర్వాత స్పిరిచువాలిటీ వేరు. ఆథెంటిక్ స్పిరిచువాలిటీ దానికి దేనితోనూ సంబంధం లేదు. సో ఇప్పుడు ఎక్కువ ఎందుకు రమణని తెలుసుకుంటున్నారు ఈ జనరేషన్, ఓషన్ చదవాలనుకుంటున్నారు, లేదా రామకృష్ణ పరమహంస? ఎందుకంటే మీరు అన్న మనసు స్ట్రెస్ అవుతుంది. రెండోది స్ట్రెస్ అయినా కూడా అదృష్టవశాత్తు టెక్నాలజీ ఫింగర్ టిప్స్ దగ్గర అందుబాటులో ఉంది. సో సంభవం ఏదో వీడియో ఏదో కనిపించి అట్లా చూస్తున్నారు, కానీ ఎంత చూసినా చూడనట్టే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం ఒకటి ఉంటుంది అంతే. నిజంగా గట్టు మీద పడే వాళ్ళ రేషియో శతాబ్దాల నుంచి ఒకటే ఉంటుంది. అది ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ఎక్కువైనాయి చాలా. అవును, చాలా ఎక్కువైంది. స్ట్రెస్ ఎక్కువైంది. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఈ మెకానికల్ లైఫ్ లో ఉండే అంగులు బొంగులు అన్ని చూసి లాస్ట్ కి ఏది కాదు ఇంకేదో ఉందనుకోని ఆశ్రమాల్లో, ముఖ్యంగా మన రమణాశ్రమంలో వెస్టర్న్ మనంతా సోకాల్డ్ ఏం చేసే ఒక వెస్టర్న్ కంట్రీస్ లగ్జరీ లైఫ్ వదిలిపెట్టి వస్తారు కదా. అరుణాచలం వెళ్ళి ఉంటారు కదా. వెళ్ళాను అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళి, సెకండ్ టైం రమణాశ్రమం లోపలికి అట్లేం వెళ్ళలే, మామూలుగా ఊరు వెళ్ళినట్టు వెళ్ళాను అంతే. అంటే నాకు ఇదే అరుణాచలం, అంటే ఇది అరుణాచలం కాదని ప్రూవ్ చేయమని గదిని ఎవరైనా. అంటే మీ దృష్టిలో అరుణాచలం అంటే ఏంటిది? అరుణాచలం అన్నది అన్ని ఊర్ల లాంటిది, అదొకటి. చాలామంది ఏదైనా ఒక ప్రదేశం, ఇప్పుడు ఆ గ్లాస్ ఉంది, చాగంటి కోటేశ్వరరావు గారు అట్లాగే ఇక్కడ ఉన్న అంతా అది గొప్ప గ్లాస్ అని చెప్తే గొప్పగా చూడడం మొదలెత్తది. అది వేరే వాళ్ళు ఇచ్చిన వ్యాఖ్య వల్ల నీకు కలుగుతున్న స్పందన. అట్లా కాకుండా ఏమీ తెలియని వాడికి అరుణాచలం మామూలు ఒక ఊర్లాగా అనిపిస్తుంది, ఒక కొండ ప్రాంతం. అక్కడ రమణ మహర్షి వచ్చి అక్కడే ఉండిపోయాడు కాబట్టి, అనుకోకుండా అతను చాలా ప్రాచుర్యం పొందాడు కాబట్టి, సో అరుణాచలం అన్నది ఒక్కసారి ప్రజలందరూ ఓన్ చేసుకున్నారు. సో రమణ మహర్షికి సినానిమస్గా మారిపోయింది అది. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దాన్ని తప్పుగా అర్థం చేసుకునే సమాజం చాలా బ్యూటిఫుల్గా. అరుణాచలం అంత గొప్ప ప్లేస్ మరొకటి లేదు ప్రపంచంలో అన్నాడు. సో దాని అర్థం అరుణాచలం చాలా గొప్పదంటే మిగతావన్నీ గొప్పవి కాదని కాదు, ఎక్కడ నువ్వు ఉంటే అక్కడ గొప్పదని తెలుసుకో, అక్కడ నువ్వు హాయిగా ఉండు, అట్లా అట్లా చెప్పడానికి అదొక వ్యాఖ్య అంతే. ఇప్పుడు ఈ పెయింటింగ్ బాగుంది అంటే ఇది బాగాలేదని కాదు, ఇది బాగుంది, ఇటు తిరిగినప్పుడు ఇది కూడా బాగుంది. లేదు, వచ్చేసాడు అంతే. అంటే వినగానే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎవరన్నా ప్యారిస్ అంటే ఇక్కడ జనాలకు వచ్చిన చిక్కదే ఆయన అరుణాచలం అనగానే రావడం, అరుణాచలం అంతా గొప్ప ప్రదేశం లేదు రావడం, రెండు చాలు ఇప్పుడు జనాలు. అదే ఇప్పుడు ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేయాలి కదా. నేను అంటున్నా ఈ గదిని మించిన గొప్ప ప్రదేశం లేదు. ఎవరి అవగాహనతో వాళ్ళు జీవించాలి, ఎవరో చెప్పారని కాదు. నువ్వు ఎన్ని నమ్ముతూ పోతావు, నీకేమీ తెలీదా? ఎవరో చెప్తేనే తెలుస్తుందా నీకు ఏది గొప్పదని? డోంట్ యూ హ్యావ్ సెన్సిటివిటీ? అంటే ఎవరి నాలెడ్జ్ లెవెల్కి వాళ్ళు కలిసి. ఇప్పుడు భగవద్గీత స్టార్టింగ్ లో ఒకలాగా అర్థమవుతుంది, పసాలు చదివిన తర్వాత ఒకలాగా అర్థమవుతుంది. అలా అర్థమైతే భగవద్గీతనే కాదు బేసికల్లీ. కాదు అదంతా మైండ్ అంతే. ఒకటి 100 రకాలుగా అర్థమైంది అనుకో, అసలు అర్థం కాదు చేసుకోవడం కాదని, అపార్థం చేసుకోవడమే. కానీ మీరు వినే ఉంటారు కదా, స్థాయిని బట్టి అర్థమవుతూ ఉంటుంది అని. అంటే ఎగ్జాక్ట్ అదేమిటి తెలుసుకోవాలంటే ఆచరిస్తున్నావు అనుకో, అప్పుడు ఈ స్టేట్మెంట్ పనిచేయదు. నువ్వు ఆలోచిస్తూ అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ రిలవెంట్ స్టేట్మెంట్స్. అప్పుడు అలా అర్థమైంది, ఇప్పుడు అలాగ అర్థమైంది. అట్లా కాకుండా అందులో ఒక శ్లోకం తీసుకో, ఆ శ్లోకం యొక్క సారాన్ని ఆచరిస్తూ పో. ఇప్పుడు మీరు 2009 to 25 మీ స్థాయిలో డిఫరెన్స్ ఏం రాలేదు. ఇంటలెక్ట్లో మార్పు వచ్చింది, నా భాషలో మార్పు వచ్చింది, నా పర్సెప్షన్స్లో మార్పు వచ్చాయి, నా స్థితిలో ఏం మార్పు లేదు. సో ఈ ఇంటలెక్చువల్గా మీరు అనేది పర్సెప్షన్ అనేది ఇదంతా కలిపి ఒక విషయం ఇంకొక రకంగా అర్థం అవ్వచ్చు కదా. ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్థితులకి సమాచారంతో అర్థం చేసుకోవడంతో ఏ పని లేదు. నువ్వు ఆచరిస్తున్నప్పుడు విషయం మారిపోతుంది అంటున్నా. సరే, ఇప్పుడు నేను కూర్చొని అర్థం చేసుకోవడం అంటే, ఇప్పుడు నాకు సైకిల్ అర్థమైందంటే ఏమిటి అసలు? ఇప్పుడు నేను భగవద్గీతలో సైకిల్ ఎలా తొక్కాలో ఉంది అంతే. దట్ ఈస్ ద ఓన్లీ వే. భగవద్గీత చదువుతూ పోకూడదు నువ్వు, అది స్కూల్ పుస్తకం కాదు. భగవద్గీత ఒక శ్లోకం చదివావు, ఆ శ్లోకం యొక్క సారాన్ని జీవితంలో అనుభవించు ప్రాక్టికల్గా. నేను చెప్పనా, నిజంగా 6-7 శ్లోకాలు చదివితే ఆ తర్వాత చదవడానికి ఏముండదు ఇంకా.
వండర్ఫుల్ డిస్కషన్. రమణ తత్వం ఏదైనా స్పిరిచువల్ ఓకే, ఇదంతా మంచి డిస్కషన్. ఇది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్. అంటే జస్ట్ ఒక స్థితి అనేది ప్రతి మనిషిలో ఆల్రెడీ ఉన్నది. ప్రశాంతత లేని మనిషి లేడు, ఆనందం కోరుకోని మనిషి లేడు. ఆనందం ఉన్నది, అట్లాగే హాయి ఉన్నది, గాఢ నిద్ర ఉన్నది. ఇవి చెడగొడుతున్నవి ఏమిటో చూసి పక్కకు జరిపితే రమణ స్థితి. రమణ స్థితి ఎంత సాధన చేసినా రాదు. రమణ స్థితిని పొందడానికి సాధన చేయవలసి వస్తే దానికి అడ్డొస్తున్న వాటిని తీసేయడానికి తప్ప. ఇది ఎట్లాంటిదంటే రోడ్డుని ఎవరు క్లియర్ చేయరు, చెత్తను క్లియర్ చేస్తే రోడ్డు మిగిలే ఉంది అంతే. సో బియ్యంలో చేసేది ఏం లేదు. నేను రీసెంట్గా చూసిన ఎయిర్ రిఫ్రెషనర్. నేను అన్న ఎయిర్ని రిఫ్రెష్ చేసి మనగాడు పుట్లే, ఎయిర్లో చెత్తను తీసేది కార్యక్రమం చేస్తుంది అది. ఎయిర్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్. అట్లా ఏదైనా మంచి పాడే పాట కదా, ఏదైనా రాగం వాయిద్యం, దర్బారీ కానడ వాయిద్యం. చాలా సంతోషం. యాక్చువల్గా ఇది ఎక్కువ డిస్కస్ చేసే టాపిక్ కాదు. అంటే ఆచరణ, నేను ఒక చిన్న లైన్ రాసిన, అది ముగిస్తాను. ఆత్మరక్షణలో ఆలోచన ఆచరణ, ఆలోచన ఆచరణ, ఆలోచన ఆచరణ, ఆలోచన ఆచరణ, ఆలోచన ఆచరణ, అంతం. ఆలోచన ఇదంతా ఒక్క పదం అన్నమాట. తెలుగులో అత్యంత పెద్ద పదం, ఒక 3 లైన్లు రాసినట్టు. ఆలోచన ఆచరణ, ఆలోచన ఆచరణ, ఆలోచన ఆచరణ, ఆలోచన అంతం. సో మనం ఆలోచిస్తూ పోతే మైండ్ ప్రబలమవుతుంది, ఆచరిస్తూ పోతే మైండ్ జీరో అవుతుంది. ఏ విషయాలు మీరు ఆచరించారో ఆ విషయంలో ఆలోచన లేదు. ఇలా కుప్పు పిన్ను పెట్టుకోవాలి, ఆలోచన. ఏ విషయాలు చేయడం లేదో అక్కడే అతిగా ఆలోచిస్తున్నాం, అదే మనిషిని బాధ పెడుతుంది. ఫిలాసఫీ అంటే ఆచరించకుండా మాట్లాడుతున్నది. నేను ఫిలాసఫర్ని కాదు, నేను ఒక ఆర్డినరీ స్టూపిడ్ మీనింగ్లెస్ ఫీబుల్ హ్యూమన్ బీయింగ్. బేసికలీ కాదు, ఆచరిస్తున్నవాడు కాదు. నేను చెప్పేది వేరే వాళ్ళకి ఫిలాసఫీ అవ్వచ్చు, నేను ఫిలాసఫీ అయ్యుండొచ్చు, వేరే దృష్టిలో స్టూపిడ్ కూడా అయ్యుండొచ్చు. అది దృష్టికోణాలు అనంతంగా ఉంటాయి, మనకి ఎందుకు ఆ చక్కర్లు కూడా 100%. అందుకే అది ఎవరు ఎట్లా పిలిచినా ఓకే, ఎందుకంటే అనవసరంగా పట్టించుకోవద్దు.